నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబొట్ట శ్రీహరి శర్మ గారు. నమస్తే అండి గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అంటేనే ఇంటి నిండా చుట్టాళ్ళు. మనం చూస్తూనే ఉంటాం, హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి గ్రామాలకు తరలి వెళతారు. పిల్ల పాపలు, పెద్దవాళ్ళు, ఒక రకంగా చెప్పంటే ఒక సందడి వాతావరణం. అది ఎలానూ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ ఆటపాటలతో పాటు ఖచ్చితంగా దేవతారాధన కావాలి. సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలి, దాని విశిష్టత కూడా తెలియచేయాలి. ఏం చెప్తారు? తప్పకుండానమ్మా. సంక్రాంతి అంటేనే మీరు అన్నట్టుగా కుటుంబం అంతా, కేవలం కుటుంబమే కాదు, బంధుమిత్రులందరూ కూడా కలిసి ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ రోజున ఎంత కటిక పేదవాడైనా కానీ కొత్త వస్త్రంలో ధరిస్తాడు. అంటే ఏంటి అక్కడ అర్థము? ప్రతి వాళ్ళకి కూడా ధనధాన్యాలు ఈరోజు నిండుగా ఉంటాయి అని అర్థం. అంటే రైతులు, భూస్వాములు, కూలీ పని చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా చక్కగా ధనము నిండి ఉంటుంది. కాబట్టి అందరూ ఆనందోత్సాహాలతో చక్కగా పిల్లా పాపలతో ఈ యొక్క కార్యక్రమాన్ని, అనగా సంక్రాంతి పండుగని జరుపుకుంటారు. అయితే ఈ సంక్రాంతికి ఏ పండుగకు లేనటువంటి విశిష్టత ఈ పండుగకే ఉంది. కానీ చాలామంది అనుకుంటుంటారు భోగి, సంక్రాంతి, కనుమ ఈ ఒక్క పండుగకే అని. కానీ ప్రతి పండుగకి ముందు రోజు భోగి అవుతుంది, తరువాత రోజు కనుమ అవుతుంది. కానీ సంక్రాంతికే దీనికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఇది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అంటే దక్షిణ దిక్కు నుంచి రవి తూర్పు వైపున ప్రయాణిస్తుంటుంటాడు ఈ రోజు నుంచి. అంటే ఇక్కడ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎందుకింత పుణ్యకాలం అనంటే, భజక్రములో దశమ రాశి మకరము. అంటే నవగ్రహాలలో పితృకారకులు, పగలు జన్మించినటువంటి వారికి పితృకారకుడు రవి, రాత్రి జన్మించినటువంటి వారికి పితృకారకుడు శని భగవానుడు. సాక్షాత్తు తండ్రి అయినటువంటి రవి తన కొడుకు అయినటువంటి శని ఇంటికి ప్రవేశం చేస్తాడు, మకర రాశిలోకి. అందుకని ఈ రోజున విశేషంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు ఏం చేసినా చెయ్యకపోయినమ్మా, ఖచ్చితంగా ఈరోజు స్నానం ఆచరించిన తర్వాత పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు విధిగా ప్రతి మానవుడు చేయాలి. ఈ రోజున మనం 5,000 నోట్లోకి పోతున్నాయి, కుటుంబం అంతా పిల్లపాపలతో ఆనందంగా జీవిస్తున్నాం. ఇలా చదువైపోగానే అలా లక్షల కొద్ది జీతం మనకు వస్తుంది. ఇంతకుముందు దారిద్ర్యం అనుభవించినటువంటి 30 సంవత్సరాల కిందట ఈ రోజున ఆనందంగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నామంటే మన పూర్వీకులు చేసినటువంటి పుణ్యఫలం. వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం, తల్లిదండ్రులు, తాత ముత్తాతల రుణం తీర్చుకోవడం కోసం ఈ యొక్క సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు విధిగా ప్రతి మానవుడు చేయాలి. ఇక ఈ యొక్క సంక్రాంతికి విశిష్టత ఏంటి అని అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా దేవతలకి పగలు, దక్షిణాయనం అంతా రాత్రి. మనం చెప్పుకుంటుంటామే ముక్కోటి దేవతలు. కోటి అంటే మనం చెప్పుకునే కోట్లు కాదమ్మా, కోటి అంటే సంస్కృతంలో గణము అని అర్థం. కాబట్టి 3 గణాలకి చెందిన దేవతలందరూ కూడా ఈ రోజున నిద్ర మేల్కొంటారు. కాబట్టి దేవతలందరూ నిద్ర మేల్కొని ఉండి మనకు వరాలు ప్రసాదించేటువంటి రోజు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందుకే విశేషంగా దేవతా ప్రతిష్టలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు అన్నీ ఈ ఉత్తరాయణ కాలంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి వీక్షించేటువంటి ఈహా టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ సంక్రాంతి రోజున ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. భోగి, సంక్రాంతి, కనుమ, ఇందులో మనకు వైజ్ఞానిక పరంగా, కేవలం ఆచార సాంప్రదాయాలతో పాటుగా వైజ్ఞానిక పరంగా మనం ఎటువంటి తప్పులు మనం ఈ మధ్యకాలంలో చేస్తున్నాము, పూర్వకాలంలో ఆచరించే సశాస్త్రీయమైనటువంటి పూర్వ పద్ధతి ఏ విధంగా ఈ యొక్క సంక్రాంతి, భోగి, కనుమ సందర్భంగా చేసుకుంటారో అన్నీ కూడా వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తానమ్మా. సంక్రాంతి అనగానే భోగి, సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి, కనుమ. కొన్ని ప్రాంతాలలో ముక్కనుమ, 4 రోజుల పండుగ జరుపుకుంటాం. మరి భోగి రోజు మనం ఏం చేయాలి?
సంక్రాంతి రోజు ఎలాంటి పూజలు చేయాలి, అలానే కనుమ రోజు కూడా ఏం చెప్తారు? అంటే మనం 4 రోజుల పండుగ జరుపుకునేటువంటి దాంట్లో ఒక చిన్న ఆచారం ఉందమ్మా. అంటే వివాహం కాని అమ్మాయిలకి, దాంపత్య సమస్యలు ఉన్నటువంటి అమ్మాయిలకి ఈ 4 రోజుల పాటు చేసుకునే చిన్న పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడింది. దీన్నే గొబ్బి పేరంటాళమ్మ వ్రతం అని అంటారు. గొబ్బి పేరంటాళమ్మ వ్రతం. ఈ భోగి పండుగ రోజు నుంచి మొదలుకొని ముక్కనుమ వరకు 4 రోజుల పాటు ఎవరూ తొక్కనటువంటి మట్టిని తోకైనా కానీ, లేదా నదీ తీరంలో ఉన్న మట్టి కానీ, చెరువు గట్టు దగ్గర ఉన్న మట్టితో కానీ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజుల పాటు పూజ చేసి, ఉదయము సాయంకాలం పూట కూడా పూజ చేసి, అమ్మవారికి ఆకుకూరలు, కాయగూరలు మన ఇళ్లల్లో పొలాల్లో పండినటువంటివి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, 4వ రోజున ఈ యొక్క అనగా ముక్కనుమ రోజున ఈ అమ్మవారి విగ్రహాన్ని నదిలో కానీ, చెరువులో కానీ, సరస్సులో కానీ, బావిలో కానీ, కనీసము బకెట్లో మంచినీటిలోనే కానీ నిమజ్జనం చేస్తారు. బకెట్ నీళ్ళని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇక ఈ 4 రోజుల పాటు పెట్టినటువంటి కాయగూరలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ముక్కనుమ రోజున చక్కగా అందరూ ఇంటిల్లిపాది కూడా వండుకొని తింటారు. కూర పండుగ అంటే ఇది అసలు అర్థం. కానీ ఈ రోజుల్లో అంటే 4వ రోజు ఏమైపోయింది, అందరూ కూడా జంతువధ చేసుకొని మాంసాహార భోజనం చేస్తారు. కాదు గురువు గారు, నిజంగానే నేను ఇక్కడ ఇది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాను మీ దగ్గర. ముక్కనుమ అంటే మీరు చెప్పి కూరగాయలు ముక్కలన్నీ కలిపిన ముక్కనుమ. ఇవి అన్ని కూరగాయలు కలిపి మనకు తమిళనాడులో హవియల్ అంటారు. మనం చెప్పుకుంటే బిస్మిల్లా బాత్ అని దొరుకుతుంది కదా, అన్ని వేస్తారు కదా, అలాగా ఇదన్నమాట. కదంబం అని కూడా అంటారు. ఇలాంటిది మనం వండుకొని తినాలి. అంతేగాని ముక్కనుమ అంటే చికెన్, మటన్ కాదమ్మా. మనము కనుమ రోజున మనము పశు పూజ చేసి ఆ పశువుతో సమానమైనటువంటి జంతువధ చేసి ఎలా మనం భుజిస్తాం? పండుగ రోజున మనమేమో ఆనందంగా మనం ఉంటాము, ఒక జీవిని చంపినటువంటి పాపం మనకు వస్తుంది కదా. అంటే మనం చంపట్లేదండి, కొట్టువాడు కదా, మనది వాడు కదా. అంటే ఏ పని చేసినా పుణ్యమైనా పాపమైనా కర్త కారయిత్వ ప్రేరకశ్చ అనుమోదక. చంపేవాడు ఒకడే, కొట్టువాడు అంతే. కానీ ఆ యొక్క అమ్మేటువంటి మాంసాహారం అమ్మేటువంటి వ్యక్తి మనం లేకపోతే చంపడు కదా. కారణం మనం అయ్యాం. మనం కొంటున్నాం కాబట్టి మనం ప్రేరేపిస్తున్నాం. మళ్ళీ రెండో కారణం మనం అయ్యాం. మనం అనుమతించాం కాబట్టి నీ దగ్గర కొంటాను రానని చెప్పాం కాబట్టి వాడు అమ్ముతున్నాడు. అంటే 4 భాగాల పాపము ఒక భాగమే చంపిన వాడికి 3 భాగాలు మనకు వస్తాయి. అసలు ఈ యొక్క ఇది కనుమ ముక్కనుమ రోజున చేయాల్సినటువంటిది. ఇక భోగి సందర్భంగా మనకు చెప్పబడినటువంటిది ఈ యొక్క మనకు అందరికీ భోగి అనగానే గుర్తుకొచ్చేటువంటిది ఏంటమ్మా? భోగి పళ్ళు, భోగి మంటలు. సూర్యోదయం కంటే ముందే ఈ రోజున కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఈ యొక్క అభ్యంగన స్నానం ఆచరించి భోగి మంటలు వేసుకోవాలి. కానీ ఈ భోగి మంటల్లో శాస్త్ర ప్రకారం చెప్పినటువంటిది కాకుండా ఇప్పుడు అశాస్త్రీయమైనటువంటి, అనగా చెదలు పట్టి పురుగులు పట్టిన కట్టె ముక్కలు మనం వాడిన తర్వాత ఉపయోగించకుండా పక్కన ఆ సజ్జల మీద పెడతాం. టైర్లు, ట్యూబులు, ప్లాస్టిక్ వస్తువులు పనికిరానివన్నీ తీసుకొచ్చి ఆ రోజున పెడతాం. మంటల్లో వేస్తే ఏమవుతుంది? వాతావరణ కాలుష్యం వేస్తుంది. తద్వారా ఆ ఊరుకి కూడా శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదురవుతాయి. పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు అంటే ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర చక్కగా ముగ్గులు వేస్తూ మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు కదా. ప్రతిరోజు సాయంకాలం ఆ గొబ్బెల్ని తీసి పిడకలైనా చేస్తారు, లేదా ఆ గొబ్బెమ్మను అలాగే ఉంచి ఒక హారాలుగా తయారు చేసి ఒక మూలన పెడతారు భోగి కోసం ఎదురు చూస్తూ. ఇవన్నీ కూడా గ్రామాలలో బొడ్రాయి ఉంటుంది, అంటే మధ్య ప్రదేశం, ఆ గ్రామ మధ్యం. అక్కడ ఆ కూడలి దగ్గర ఈ గొబ్బెమ్మలుగా పెట్టినటువంటి ఆవు పిడకలతో చేసినవన్నీ కూడా గుట్టగా పోస్తారు. తర్వాత పంచపల్లవాలు అనేటువంటివి వాడాలి. అంటే రావి, మేడి, జువ్వి, మోదుగా, ఈ యొక్క మామిడి, ఇవన్నీ కూడాను ఆ కాండంలో వృక్షములు, ఇవన్నీ మనం తీసుకొని గుట్టలుగా పోసి అప్పుడు మనము పచ్చకర్పూరంతో వెలిగించి అగ్నికి మనం జ్వాల సృష్టించాలి. అప్పుడు జ్వాల పెరుగుతున్న కొద్దీ స్వచ్ఛమైన ఆవు నేతిని మనం వేస్తూ ఉంటే, మనకు శాస్త్రంలో ఈ సైంటిస్టులు మనకు వాళ్ళు చెప్తే మనం నేర్చుకుంటాం, కానీ మన వాళ్ళ పూర్వీకులు ఎప్పుడే ఆచరించారమ్మా. 10 గ్రాముల ఆవు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనుక మండితే 1 టన్ను ఆక్సిజన్ విడుదలవుతుందట. పూర్వకాలంలో అలా చేసేవాళ్ళు. ఊరికే మంటలు వేసి ఇలా చేతులు కట్టుకొని కూర్చోడరా అంటే కూర్చోరు కదా.
అందుకని డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఆ భోగి మంటల చుట్టూ తిరిగేవాళ్ళు ఒక అరగంట సేపు. తద్వారా ఆ మంట నుంచి వచ్చే గాలిని పీల్చి అందరికీ కూడా శ్వాస సంబంధమైన రోగాలన్నీ తొలగిపోతాయి. ఎందుకనంటే చలికాలంలో మన శరీరము సూక్ష్మక్రిములతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే ఈ పంచపల్లవాలు అనేటువంటివి ఆవు నెయ్యి ఇవన్నీ కలిసి ఆక్సిజన్ విడుదలవుతుంది కదా, మన శరీరంలో చేరి మనకున్నటువంటి సూక్ష్మక్రిములు చనిపోయేటివి. అంతేకాకుండా ఊరంతా కూడాను ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది. అంతేకాకుండా ఈ భోగి మంటలు ఆరిన తర్వాత విభూతిని మనం ధరిస్తాం, పిల్లలకి పెడతాం. దీనివల్ల దిష్టి దోషాలు ఇవన్నీ పోతాయి. ఇక అంతేకాకుండా ఇంకొకటి భోగి పళ్ళు ఆచారం. ఈ భోగి పళ్ళు అనేటువంటిది మనం చూసుకున్నాం అనుకోరమ్మా, సాయంకాలం పూట చేస్తారు. అందులో వాడబడేటువంటి వస్తువులు ఏంటి? బదరిక అంటే ఈ రేగి పళ్ళు, బియ్యము, చెరుకు గడలు, రాగి పైసలు లేదా ₹1, ₹2 కాయిన్స్, ఇవన్నీ వేసి మనకు చేస్తారు. అది భోగి పళ్ళు పిల్లలకి పోస్తారు. ఇందులో రేగి పండు ఉదయించే సూర్యుడికి, బాగా పండిన రేగి పండుని సూర్యుడి పక్కన పెడితే ఇది రెండో సూర్యుడు అన్నట్టు కనబడుతుంది. ఎందుకు అంటే బదరిక, మనం చార్ధామ్ యాత్ర చేస్తాం, బద్రీనాథ్. ఈ బద్రీనాథుడు ఎక్కడ వెలిశాడు? రేగి పండ్ల వనము, బదరికా వనంలో నారాయణుడు వెలిశాడు, బద్రీనాథుడు అయ్యాడు. అందుకనే ప్రత్యక్ష నారాయణుడికి సూచికగా ఈ రేగి పండును వాడతాం. ఇవన్నీ కలిసి పిల్లల్ని 1 సంవత్సరం మొదలుకొని 10వ సంవత్సరం వయసు వచ్చేంత వరకు పిల్లల్ని చక్కగా కూర్చోపెట్టి పెద్దవాళ్ళు భోగి పళ్ళు పోస్తారు. అంటే ఎటువైపున కూర్చోవాలి ఇద్దరు కూడా మనకు శాస్త్రం చెప్పి ఉంది. పిల్లలు తూర్పు వైపు ఫేస్ అయినా పెట్టాలి, పడమర వైపు ఫేస్ అయినా పెట్టి పెద్దవాళ్ళు చేయాలి. ఉత్తర దక్షిణాల్లో కూర్చోపెట్టి చేయకూడదు. ఇక భోగి పళ్ళు పోసేటప్పుడు బియ్యము, చెరుకుగడలు, రేగిపళ్ళు, పైసలు ఇవన్నీ చేతిలో పట్టుకొని ఒక్కొక్క పిల్లవాడికి 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా, మళ్ళీ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా తిప్పి, ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. పుట్టినప్పుడు మనం చూస్తే ఇక్కడ బ్రహ్మరంధ్రం మెత్తగా ఉంటుంది, ఒక లొంతలాగా ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ ఇది ఎముక పెరిగిపోయి పుడుకుపోతుంది. ఈ యొక్క బ్రహ్మరంధ్రం గుండా వేస్తారు కొద్దిగా పైకెత్తి. దీనివల్ల ఏంటనంటే ఈనాడు పిల్లల్లో అటువంటి భోగి పళ్ళు పోసుకునే ఆచారం లేదు, చాలా మటుకు నగరాల్లో తగ్గించేసేసారు. దీనివల్ల ఏంటనంటే ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తే ఎక్కువ శాతం మంది ఆటిజం భావాలతో బాధపడుతున్నారు, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. చిన్నప్పుడు ఇవి పోసేవాళ్ళు కాబట్టి ఇక్కడ బ్రహ్మ రంధ్రం గుండా వెళ్ళడం వల్ల మెదడు చైతన్యవంతమవుతుంది, ఈ ఆటిజం భావాల నుంచి దూరం అవుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఉండేటువంటి సహజంగా వచ్చేటువంటి దిష్టి దోషాలు ఈ భోగి పళ్ళు పోయడం ద్వారా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా మద్యపానము, ధూమపానము, మాంసాహారము, మైథునము అనగా దాంపత్య జీవితం పనికిరాదు. ఈ రోజున ఖచ్చితంగా ఈ రోజు నుంచి మొదలుకొని 3 రోజుల పాటు నువ్వులతో చేసినటువంటి పదార్థాలని భుజించాలని శాస్త్రం. ఈ భోగి పండుగ సందర్భంగా ఇవన్నీ చేయాలి, మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిదమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ భోగి పండుగని శాస్త్ర ప్రకారం జరుపుకోండి. ఎవరో అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళు మన ఆచారాల మీద రీసెర్చ్ చేసి ఇంతదుంది అని చెప్తే ఎగబడి మరీ చేస్తాం. మన వాళ్ళు మన పూర్వీకులు చేశారు కదా, మనం చెప్పినప్పుడు ఆచరించకపోవడానికి ఏంటమ్మా? అందరూ ఆచరించక కాలక్రమేణా ఇప్పుడు మీరు ఎంత ప్రాధాన్యతను వివరిస్తూ ఆ భోగి పండుగకు భోగి మంట వేయడంలో గల అర్థాన్ని చెప్పారు, ఏం వెయ్యాలో కూడా చెప్పారు. ఈ రోజుల్లో మనం ఇంట్లో పాతబడిపోయిన సామాన్లు, అట్ట ముక్కలు, చెక్క ముక్కలు, పుస్తకాలు ఇవన్నీ భోగి మంటలు వేయడం చూసాం. మీరు చెప్పినట్టుగా ఆవు నెయ్యి వేస్తూ ఉండడం కావచ్చు, లేకపోతే 5 రకాల చెట్లకు సంబంధించిన స్టెమ్స్ వేయాలి అన్నారు. ఇదంతా ఈ మధ్యకాలంలో వేయడం అయితే నేనైతే చూడలేదండి. వేయాలమ్మా. రావి, మర్రి, మేడి, జువ్వి, మోదుగా ఇవన్నీ పాలుగారే వృక్షాలు. వీటిలోనే ఎక్కువగా దేవతా వృక్షాలు అంటారు ఇవి. సో భోగి పండుగ అయిపోయింది. నెక్స్ట్ సంక్రాంతి పండుగ 2వ రోజు ఏం చేయాలి? సంక్రాంతి అసలు సిసలైనటువంటి ఘట్టం ఇప్పుడే ప్రారంభమవుతుంది. చెప్పాలనంటే సంక్రాంతికి చాలా విశిష్టత ఉందమ్మా. దేవతలు మేల్కొనేటువంటి రోజు, అంతేకాకుండా పితృకారకుడైనటువంటి రవి తన కొడుకైనటువంటి శని ఇంటికి వచ్చేటువంటి రోజు, మకర సంక్రమణం జరుగుతుంది. ఇది చాలా మహత్తరమైనటువంటి పుణ్యమైనటువంటి రోజు. ఈ రోజున ప్రతి మానవుడు కూడా విధిగా ఖచ్చితంగా చేయాల్సినటువంటివే. ఏం చెయ్యాలి? అభ్యంగన స్నానం ఆచరించాలి.
అంటే నువ్వుల పిండి ఒంటికి రాసుకునైనా లేదా నువ్వుల నూనెైనా కానీ రాసుకొని సూర్యోదయం కంటే ముందే ఈ యొక్క స్నానం ఆచరించాలి. ఒకవేళ కొన్ని కారణాల వల్ల సూర్యోదయం అయ్యిందండి మేము చేయలేకపోయాము అనుకుంటే గౌణకాలం అంటే ఒక 30 లేదా 40 నిమిషాల వరకు ఎగ్జంప్షన్ ఉంది. ఇది దాటిన తర్వాత 8కో 9కో 10కో చేశారనుకోండి ఏమవుతుంది? ఫలితం శూన్యం కంటే కూడా దేవతలు మేల్కొనేటువంటి సమయంలో మనం దేవతల్ని స్తుతిస్తూ మనం రెడీగా ఉన్నట్టయితే దేవతల అనుగ్రహం కలుగుతుంది. దేవతల అనుగ్రహం కలిగితే భోగభాగ్యాలు సుఖ సంతోషాదులు మనకు లభిస్తాయి. తర్వాత స్నానం ఆచరిస్తే మనకు అనారోగ్యం పాలవుతారు, అలాగే అలక్ష్మి చేరుతుంది, అంటే ధనహీనులు అవుతారని శాస్త్రం. కాబట్టి తెలిసి మనం ఎందుకు ఆచరించాలో, ఒక్కరోజు కదా ఆ స్నానం ఆచరించాలి. తర్వాత పెద్దవాళ్ళకి సంబంధించినటువంటిది ఈ రోజున వారసులుగా పుట్టినటువంటి వాళ్ళు విధిగా పిండ ప్రదాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చేయాలని శాస్త్రం ఘోషిస్తుంది. ఎందుకనంటే మన తల్లిదండ్రులు చేసిన రుణం ఎలా తీర్చుకుంటామమ్మా? పెంచి పెద్ద చేశారు, పేరు పెట్టారు, మనకంటూ ఒక సమాజంలో ఒక గుర్తింపునిచ్చారు. వాళ్ళ రక్తమాంసాలు మనలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళ జీన్స్ మనలో తాత ముత్తాతల నుంచి ఉన్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం, ఆరోగ్యంగా తిరగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళ రుణము నువ్వు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా తీరదు. కానీ వారు మరణించిన తర్వాత చేసే పిండ ప్రదానమే తల్లిదండ్రుల పితృ రుణాన్ని తీర్చుకుంటాం. బ్రతికుండంగా అనేక రుణాలు మీరు తీర్చుకుంటాం. ఉదాహరణకి మీరు నాకు ఒక 1000 రూపాయలు అప్పిచ్చారనుకోండి, అవసరానికి ఆదుకున్నారనుకోండి, ఏదో ఒక సందర్భంలో ఎప్పుడైనా వడ్డీతో సహా నేను మీకు గనక చెల్లించినట్లయితే మీకు నాకు ఇచ్చినటువంటి రుణం తీరిపోతుంది. ఇలా ఏ రుణమైనా తీరుతుంది. కానీ తల్లిదండ్రుల రుణం తీరడం మాత్రం మరణించిన తర్వాత వాళ్ళకి పెట్టే పిండ ప్రదానమే. ఈ రోజుల్లో అసలు తల్లిదండ్రులకి పిండ ప్రదానం పెట్టని కొడుకులున్నారు, కొడుకు పెడదామన్నా ఓర్చుకోలేని కోడళ్ళున్నారు, కోడళ్ళకి పెడదామన్నా తల్లిదండ్రుల కోసం పిల్లలు రెడీగా లేరు. కాబట్టి శాస్త్ర ప్రకారం ఈరోజు పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు చేయవలసిందే. పెద్దలకి ఫోటోలకి ఈ రోజున చక్కగా శుభ్రంగా తుడిచి చూపుడు వేలితో వాళ్ళకి ఆ ఫోటోలకి అలంకరణ చేయాలి. ఇది మాత్రం ఖచ్చితం. అక్కడ పెద్దల చిత్రపటం దగ్గర ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి దగ్గరలోని మంచి బ్రాహ్మణుణ్ణి పిలిపించుకొని పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు పొత్తర్లు లేదా స్వయం పాకం అని అంటారు, అవి దానం చేయాలి. ఒకవేళ అవకాశం ఉండి చేసుకోలేనటువంటి వాళ్ళు, అవకాశం లేకపోయినా ఎలాగో చేసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసమై మన పీఠమాధ్వర్యంలో మహిమాన్విత పుణ్యక్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో జనవరి 15 సంక్రాంతి రోజున, అలాగే జనవరి 18 పుష్య అమావాస్య ఆదివారం కలిసి వచ్చినటువంటి మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అంటే ఈ 2 రోజుల్లో పెద్దల పేరు మీద పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 18వ తారీఖు రోజున ఆదివారం ఉగ్రదేవత అనుగ్రహం కోసం సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల. ఈ హోమాలలో ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, కాలభైరవ, శనీశ్వర, మృత్యుంజయ, సుదర్శన, లక్ష్మీ హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. ఈ హోమాలకి 18వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. 7 గంటలకి ప్రారంభం చేస్తాం. ఇక ఈ రోజున పిండ ప్రదానం అయిపోయింది కదా, ఎవరికీ తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం మీకు చెప్పినట్టుగా ఈ రోజున ఈ వీడియో అందరూ చూడమని చెప్పాను. ఇక ఈ యొక్క సమాచారం ఇప్పటి నుంచి చెప్పబోయే సమాచారాన్ని 10 మందికి మీకు తెలిసిన బంధువులకి, హితులకి, స్నేహితులకి షేర్ చేయండి. వాళ్ళు పొందిన పుణ్యంలో మీకు భగవంతుడు వాటా ఇస్తాడు. పరమ రహస్యమైనటువంటి శివరహస్య గ్రంథములో ఈరోజు మాత్రమే చేయగలిగేటువంటి పరిహారం గురించి చెప్తానమ్మా. పరమేశ్వరుడే చెప్పినటువంటిది, నేను చెప్పింది కాదు, ఇంకెవరో చెప్పింది కాదు. కాబట్టి ఇది చేయడం వల్ల వాళ్ళకి సకల భోగభాగ్యాలు ఈ సంక్రాంతి పర్వదినం రోజునే చేస్తే కలుగుతాయి. ఏం చేయమన్నది శాస్త్రం అంటే మహాఘృత కంబళము అనేటువంటిది పరమేశ్వరుడికి అర్పించాలట. అంటే ఏంటి అని చాలామంది అడుగుతుంటుంటారు. ఈ మహాఘృత కంబళము అంటే పరమేశ్వరుడికి శక్తి వంచన లేకుండా ఈరోజు శుద్ధమైనటువంటి ఆవు నేతితో ఈ సంక్రాంతి పర్వదినం రోజున అభిషేకము చేసి కంబళి అని అంటారు, లేదా ధావళి అని అంటారు. ఆసనంగా ధావళి వేసుకుంటారు ఉపాసనాపరులు, పండితులు, బ్రాహ్మలు. ఆ ధావళినైనా, కంబళి అంటే చాలా పెద్దగా ఉంటుంది, అదంతా ఆవు నేతితో తడపాలి అని అంటే
శక్తి అందరికీ ఉండదు కదా. అవును. చిన్నగా ఆసనం వేసుకునేది కాబట్టి శుద్ధమైన ఆవునేతితో తడిపి లేదా ఆవునేతిలో ముంచైనా కానీ ఆచ్ఛాదనగా ఆ పరమేశ్వరుడికి శివలింగానికి అర్పించి పరమేశ్వరుడికి అర్చన చేసినట్లయితే తుమ్మి పుష్పాలతో కానీ, శంకు పుష్పాలతో కానీ, మారేడు దళాలతో కానీ, బిల్వ దళాలతో కానీ, గరికతోనైనా కానీ, అలాగే గన్నేరు పుష్పాలతోనైనా కానీ, తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు పుష్పాలతోనైనా కానీ ఈ రోజున గనక అర్చన చేసినట్లయితే, నేను చెప్తున్నది కాదమ్మా, పరమేశ్వరుడే సెలవిచ్చాడు, పరమేశ్వరానుగ్రహం వల్ల భోగభాగ్యాలు అనతి కాలంలోనే వాళ్ళకి సంప్రాప్తమవుతాయి. ఇంకొకటి, సర్వరోగముల నుంచి విముక్తి కావాలంటే ఇదే పరమేశ్వరుడు చెప్పినటువంటి శివరహస్య గ్రంథంలో చెప్పబడినటువంటిది, నల్ల నువ్వులతో ఆవుని ఎద్దుని ప్రతిమల్ని తయారు చేసి వాటికి గో అష్టోత్తరం కానీ, శివ అష్టోత్తరము, గౌరీ అష్టోత్తరము, మృత్యుంజయ అష్టోత్తరంతో కానీ అర్చన చేసి సద్బ్రాహ్మణుడికి ఆ తిరలతో చేసినటువంటి గోవు ఎద్దు ప్రతిమల్ని దానం చేయనైనా, లేదా సరస్సులో, నదిలో, సముద్రంలో, చెరువులో, బావిలోనైనా లేదా బకెట్లోనైనా కానీ వాటిని నిమజ్జనం చేసి ఆ నీటిని ఎవరు తొక్కకుండానైనా పడవేయాలి. ఈ విధంగా చేసి అర్చన చేసే సమయంలో ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలట. వాటికి చేసినట్లయితే సర్వరోగముల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇక ఈ రోజున ప్రధానంగా ప్రతి మానవుడు కూడా చెయ్యవలసినటువంటి దానాది కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మనము తరచి చూసినట్లయితే మహాభారత కాలం నాటికి సంబంధించినటువంటి పురాణ పురుషులు జన్మించడానికి కారణం ఆ తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఈ సంక్రాంతి పర్వదినం రోజున చేసినటువంటి దాన కార్యక్రమాలు. ఏం దానం చేయమన్నారని అంటే, నందుడు, యశోద ఈ ఇద్దరికీ శ్రీకృష్ణ భగవాన్ల వారు కొడుకుగా జన్మించడం జరిగింది, కొడుకుగా రావడం జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వకుళమాతకి కొడుకుగా రావడం జరిగింది. కృపి ద్రోణాచార్యుడికి సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి అశ్వత్థామ జన్మించడం జరిగింది. ఇవన్నీ ఈ సంక్రాంతి రోజున వారు ఆచరించినటువంటి దాన కార్యక్రమాలు. ఏం చెయ్యమన్నది అంటే, ఒక కుండలోనైనా, రాగి పాత్ర కాకుండా ఇత్తడి పాత్రలోనైనా, కుండలోనైనా నిండినటువంటి ఆవు పెరుగుని ప్లస్ విసనకర్ర, చెప్పులు, గొడుగు, కుండలోనైనా, రాగి చెంబులోనైనా, ఇత్తడి పాత్రలోనైనా ఉన్నటువంటి నీటి చెంబుని, అందులో పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, కుంకుమ పువ్వు ఇలా వేసి ఆ యొక్క బ్రాహ్మడికి ఈ వస్తువుల్ని, 5 వస్తువుల్ని బ్రాహ్మడికి దానం చేసినట్లయితే వంశానికి ఒక్కడు పుడతాడమ్మా, ఎవరో కానీ. ఎందుకనంటే ఈ దానములన్నీ కూడా మనకు రహస్య గ్రంథంలో చెప్పబడినాయి. ఎవ్వరు కూడా మీకు బయట చెప్పరమ్మా ఇవి. ఎన్నో గొప్ప గొప్ప ఆత్మలు ఈ కలియుగం అంతం కాకుండా కలియుగాన్ని రక్షించడం కోసం గొప్ప గొప్ప పురాణ పురుషులు, వంశాన్ని నిలబెట్టేవాడు గొప్ప వ్యక్తి జన్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి దానం చేయండి. వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా, ఆల్రెడీ సంతానం కలిగి ఉండి మంచి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైనా ఈ యొక్క దానాదులు చేయాలి. ఒకవేళ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, ఎలా అండి అంటే, అబ్బాయి తల్లి తండ్రి ఉంటారు కదా, అబ్బాయి తల్లి అయినా చేయొచ్చు, తండ్రి లేకపోతే తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు చేయొచ్చు, తల్లి లేకపోతే తండ్రి అయినా చేయొచ్చు. అబ్బాయి తరపు వాళ్ళు ఈ యొక్క దానాది కార్యక్రమాలు బ్రాహ్మడికి వాళ్ళ తరపున చేస్తే ఫలిస్తుంది. ఇప్పుడు వంశోద్ధారకుడు కావాలి అంటూ ఉంటారు కదా, వంశానికి ఒక్కడు అని, కుటుంబానికి పేరు తెచ్చే సంతానం కావాలి అంటే ఇటువంటి దానాలు చేయాలి అంటారు కదండి. ఇప్పుడు సంక్రాంతి భోగభాగ్యాలు తెచ్చే పండుగ. ముఖ్యంగా భోగభాగ్యాలు మన ఇంటికి రావాలి అంటే ఏ దేవతారాధన చేయాలి? ఈ రోజున ప్రధానంగా సూర్యుడు మకర సంక్రమణం చేస్తున్నాడు కాబట్టి సూర్యారాధన చాలా విశేషం. అందుకనే సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయ పూర్వమే అభ్యంగన స్నానం ఆచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి తదనంతరం సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ 6 సార్లు పారాయణం చేయాలి. ఈ రోజున దేవతా పూజ అంటే ఏమీ లేదమ్మా, శాకాహార భోజనము చేస్తూ ఉండడం, అలాగే మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యం లేకుండా శుద్ధమైనటువంటి ఆత్మతో అందరినీ కరుణించేటువంటి హృదయంతో ఉండాలి. ఈ రోజున చెప్పబడినటువంటిది తిలా దానం చేయమన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కూష్మాండ దానం కూడా చేయమన్నారు. వస్త్రాలు పంచాలి. బీదవాళ్ళు ఉంటారు కదమ్మా, రైతులు, కూలీలలో బీదవాళ్ళు ఉంటారు,
అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ దానాదులు చేయండి. కేవలం బ్రాహ్మణులకనే చెప్పలేదు, అవసరం ఉన్న వాళ్ళకందరికీ దానం చేయవచ్చు ఈ రోజున. లేదు అనకుండా దానం చేయాలి. కనీసం 100 రూపాయలు లేని మానవుడు అంటూ ఈ రోజుల్లో లేడు కదా. 5 రూపాయలుగా మార్చుకుంటే 20 వస్తాయి కదా. ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది. ఎవరికైనా పంచండి. ఈ రోజున నాకు ఇది కావాలని ఎవరైనా అడిగారనుకోండి, ఉదాహరణకు ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారన్న వాళ్ళు అనుకోండి, 1000 రూపాయలు ఇచ్చే శక్తి లేకపోయినా 100 రూపాయలు ఇచ్చే శక్తి ఉంటుందిగా, దానం చేయండి. 10 రూపాయలైనా దానం చేయండి. లేదు అనకుండా కొద్దిలోనైనా కానీ దానం చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క దేవతానుగ్రహం ఈ రోజున ఈ విధంగా కలుగుతుంది. అంతేకాకుండా సంక్రాంతి అంటేనే దేవతలతో పాటుగా విశేషంగా పితృదేవతలకి సంబంధించినటువంటిది. ఈ రోజున ఒక గొప్ప ఆచారము కనుమరుగైపోతూ ఉంటుంది గ్రామాల్లో, కానీ తమిళనాడులో అక్కడక్కడ చేస్తారు. అలాగే నార్త్ సైడ్ ప్రాంతంలో కూడా చేస్తారు. ఏంటి అని అంటే, దేవాలయంలో ధ్వజస్తంభంతో పాటు సమానంగా ఒక గుంజను పాతుతారు. లేదా ఇంటి సింహద్వారానికి ఇటువైపులోనైనా కానీ, లేదా ఇంట్లో దక్షిణం వైపు కనుక ఫ్రీ స్పేస్ కనుక ఉంటే అక్కడ ఒక గుంజ పాతైన వడ్ల కుచ్చులు పెడతారు. వాళ్ళ పంట పొలాల్లో పండినటువంటి వడ్ల కుచ్చులు ఉంటాయి, వరి కుచ్చులు, లేదా జొన్నల కుచ్చులు, రాగి కుచ్చులు, కంకులు అంటారు ఇక్కడ. ఇవి ఆ ఇంటికి కానీ, ఇంట్లో దక్షిణం వైపు కానీ, దేవాలయంలో కానీ పెడతారు. ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటి అని అంటే, పక్షులు వచ్చి ఆ యొక్క ధాన్యాన్ని భుజిస్తాయి. అంటే సాక్షాత్తు మన పితృదేవతలే పక్షి రూపంలో వచ్చి భుజిస్తాయి. అంటే మన యొక్క హిందూ సనాతన ధర్మంలో ఉండేటువంటి పండుగలలోనమ్మా కేవలం మనం మాత్రమే సంతోషంగా జరుపుకునే పండుగలు కాదు. ఏ జీవిని బాధ పెట్టకుండా మిగతా ఇతర ధర్మాలలో ఉండేటువంటి పండుగల్లో చూడండి, ఎక్కడో ఒక చోట సృష్టి వినాశనానికి జరిగేటువంటి వృక్షాలని సంహరించడము, జీవులను సంహరించడం ఉంటుంది. కానీ పురాతన కాలంలో మనము ఏ జీవి యొక్క హత్య కానీ, ఏ జీవి మరణం కానీ చేయకుండా ఇలా ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా చక్కగా ఆనందంగా జరుపుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మాంసాహార భోజనం అనేటువంటి ప్రతి పండుగకి చేసుకోవడం వల్ల జీవిని చంపి పొందే పుణ్యం కంటే చక్కగా 2 రోజులు దానం, భోగి పండుగ, సంక్రాంతి రోజున, కనుమ రోజున దేవతా పూజలు, దేవాలయాలకి పోతారు, దేవుని నమస్కారం చేసుకుంటారు. వచ్చే పుణ్యమంతా జీవిని చంపి భుజించే మాంసాహారంలో ఆ దోషమంతా వాళ్ళకి ఆ పుణ్యం పోతుంది. నిల్ బ్యాలెన్స్. ఇప్పుడు 3వ రోజు కనుమ రోజు విశిష్టత ఏంటి? ఏం చేయాలి? కనుమ రోజు విశిష్టత అంటే, ఈ కనుమ వైజ్ఞానికంగా మనం ఆలోచించినట్లయితే పెద్దవాళ్ళు పెట్టినటువంటిదమ్మా. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబంలోకి పిల్ల పాపలతో అందరూ వచ్చి చేరుతారు. చేరినప్పుడు పండుగ అయిపోగానే వెళ్ళిపోతారు కదా, అయ్యో వెళ్ళిపోతున్నారే అనేటువంటి బాధ కలగకుండా ఈ కనుమ రోజు కూడా పెద్దవాళ్ళని సంతోషపెట్టడం కోసం, ఇంటి పెద్దలని సంతోషపెట్టడం కోసం ఆ పిల్ల పాపలందరూ కూడా కనుమ రోజు కూడా ఉండే విధంగా ఈ కనుమను ఏర్పాటు చేశారు. అందుకని కనుమ రోజు కాకి కూడా బయలుదేరదని సామెత. ఈ కనుమ రోజే ఒకటి ఉందమ్మా. ఇంకొక సామెత ఏంటంటే, కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకికి వస్తుందని. అంటే హేమంత శిశిరుతులు చలికాలంలో, ఈ చలికాలంలో కాకి బలిష్టంగా తయారవుతుంది. మానవులు మాత్రం రాత్రి వేళలు ఎక్కువగా ఉంటుంది, ఒంట్లో వేడి ఉండదు కాబట్టి కొద్దిగా తిన్న కడుపు నిండడం, తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల ఆకలి లేకపోవడం, తద్వారా శరీరం కృషించిపోతుంది. కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ఒంట్లో వేడి పెరుగుతుంది. వేడి పెరగాలనే ఉద్దేశంతోనే ఈ భోగి, సంక్రాంతి, కనుమలలో నువ్వులతో చేసినటువంటి పిండి వంటల్ని ఖచ్చితంగా ఈరోజు తినాలి. నువ్వుల లడ్డూలో, నువ్వుల అప్పాలో, ఖచ్చితము గారెలో, అన్నీ నువ్వులతో. అరిసెలు మామూలుగా చేసుకుంటాం, సంక్రాంతి రోజు మాత్రం అరిసెలకి నువ్వులద్ది భోజిస్తాం. కాబట్టి నువ్వులు అనేటువంటి మన పిండి వంటల్లో కజ్జికాయలు అని అంటుంటాం, చకినాలు అని అంటుంటాం. వీటన్నిటిలో నువ్వులు వేస్తారు. ఈ కజ్జికాయలు, చకినాలు సంక్రాంతికే చేస్తారు, మళ్ళీ ఇంకెప్పుడు చేయరు. అందుకనే ఈ పిండి వంటలు. అంతేకాకుండా ఈ కనుమకు ఒక గొప్ప విశిష్టత ఉన్నది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిండి వంటలు మనం చేస్తాం కదా. ఈ పిండి వంటలు చేసినప్పుడు, ఇప్పుడు మీకు తెలుసో లేదో నాకు తెలియదమ్మా, సంక్రాంతి పండుగ రోజున చిన్నపిల్లలకి చిలకల బత్తీసాలు అంటారు. మీకు ఐడియా ఉందా? అంటే చిలుకలు అంటే రామచిలుకలు, పక్షులు, వివిధ రకాల పక్షులు పంచదారతో చేసి ఒక హారంగా చేసి పిల్లల మెడలో వేసి సాయంకాలమో లేక కనుమ రోజున అందరికీ పంచుతారు. ఇది కాదు చేయాల్సింది. పిండి వంటలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు పిండి వంటలు చేస్తుంటారు కదా, ఆడవాళ్ళు చేసేటప్పుడు ఆ పిండితో వివిధ రకాలైనటువంటి పక్షులు, ఆ పక్షుల ఆకారాలను తయారు చేసి వాటిని గుచ్చి మాలగా చేసి సంక్రాంతి పండుగ రోజున పిల్లల మెడలో వేస్తారు.
వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పిల్లలు ఆ మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటుంటారు. సాయంకాలం రాగానే ఆ హారాన్ని తీసి పక్కకు పెట్టి కనుమ రోజున పక్షులకు ఇస్తారు. ఈ పక్షులు భుజించడం ద్వారా ఆ పిల్లలు వేసుకుంటారు కదా, ఒంట్లో వేసుకోవడం వల్ల వాళ్ళకి జన్మతః వచ్చినటువంటి బాలారిష్ట దోషాలు, గండ దోషాలు, నరదృష్టి, నరఘోష ఇవన్నీ కనుమ రోజు పక్షులు తినడం వల్ల దోషం పోతుంది. అది చెయ్యలేక పంచదారతో చేసినటువంటి చిలకల బత్తీసాలని చెప్పి హారంగా వేసి అందరికీ పంచుతారు. ఇది జరిగేటువంటిది. అసలు చేయాల్సిన సంక్రాంతి రోజున ఇది. ఇక కనుమ రోజున ప్రధానంగా పశుపూజ చేస్తారు. ఎందుకంటే ఈ రైతులకి భోగభాగ్యాలు కలగడానికి కారణం వాళ్ళు పండించే పంట. ఈ పండించే పంటకి ఆధారం ఎద్దులు. కాబట్టి ఈ ఎద్దులని ఆ రోజంతా శుభ్రంగా కడిగి రంగురంగులు ఈ గిట్టెలకు వేసి, కొమ్ములకు వేసి, వాటికి గజ్జెలు కట్టి, చక్కగా వాటి మీద వస్త్రాలు పెట్టి, రంగురంగులు పెట్టి అలంకరణ మంచిగా చక్కగా చేసేసి ఊరికి స్వేచ్ఛగా వదిలిపెడతారు. అవి ఊరంతా తిరిగి సాయంకాలంకి వస్తాయి. ఈ రోజున ఎడ్ల పందాలు, కోడి పందాలు, దేవర కద్దర లాంటివి అయితే కట్టెలతో కుట్టుకుంటారు, రక్తసిక్తం అవుతుంది. ఇవన్నీ సహజంగానే జరిగిపోతుంటాయి. ఈ రోజున పశుపూజ చేయాలి. బ్రహ్మ మనకేంటనంటే దేవతలకి అమృతం ఇచ్చిన తర్వాత మానవులకి భూలోకంలో ఏమి ఇవ్వలేకపోనని బాధపడ్డాడు. అంతేకాకుండా ఈ మానవులు ఏది తిన్నా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అందువల్ల అనారోగ్యం పాలవుతుంటుంటే పోనీ దేవతలకు ఇచ్చిన అమృతం వీళ్ళకి ఇద్దామంటే మానవులకి ఆ అమృతాన్ని తాగిన తర్వాత దాన్ని అరిగించుకునే శక్తి మానవులకి లేదు. అందుకని బ్రహ్మ ఆవు పొదుగులో చేరి ఒక పదార్థాన్ని సృష్టించాడు, అదే ఆవు పాలు. అవి తాగడం వల్ల అమృతతుల్యం, అమృతంతో సమానం ఆవు పాలు. అందువల్ల నిండైన ఆరోగ్యం చేరేది. ఈ ఆవు పాలు అనేటువంటిది ఈ కనుమ రోజు నుంచే ప్రారంభమైందని ఒక నానుడి. కాబట్టి కనుమ రోజున చక్కగా ఆనందంగా జరుపుకోవాలి. ముక్కనుమ రోజున అందరూ కూడా మాంసాహార భోజనాన్నైనా విని కనీసం ఈ వీడియో చూసి ఒక 2 కుటుంబాలు మానివేసిన నా యొక్క చేసిన వీడియోకి ధన్యత. ఎందుకనంటే అసలు సిసలైనటువంటిది అన్ని కూరగాయలు కలుపుకొని హవ్యలు చేసుకోవాలి ఈరోజు. కొన్ని సందర్భాల్లో ముక్కల కూర అంటారు. ఇదేనమ్మా, ముక్కల కూర, కాయగూర ముక్కలు అన్ని వండి చేస్తారు. ఇది అసలు సిసలైనటువంటి ఆ ముక్కను కాస్త ఇంకో ముక్క మారిపోయింది. గురువుగారు, సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టతల గురించి ఆ రోజు ఏం చేయాలి చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.